నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. మొన్న టెంపర్, నిన్న నాన్నకు ప్రేమతో, ఇప్పుడు జనతా గ్యారేజ్తో మన ముందుకు రాబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అంటున్నారు. మరి ఆ జనతా గ్యారేజ్లో ఏమేమి రిపేర్లు చేయబోతున్నారో జూనియర్ ఎన్టీఆర్ అడిగి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ గారు, చాలా సంతోషంగా ఉంది. చాలా లాంగ్ టైం తర్వాత ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో జనతా గ్యారేజ్తో మా ముందుకు వస్తున్నారు. అన్ని రిపేర్స్ చేసేసి షోరూమ్ నుంచి వచ్చే ఒక కొత్త కార్ లాగా కనబడుతూ ఉంటుంది ఆ మూవీ. ఏంటి అసలు, వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇట్ ఈస్? జనతా గ్యారేజ్ ఇస్ అ వెరీ నాస్టాల్జిక్ మూవీ అండి. మన జీవితంలో జరిగే సంఘటనల్ని, వాటిని ఎలా ఎదుర్కోవాలి, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మనం ఎలా చూడాలి, ఒక కుటుంబంలో వ్యక్తులు ఎలా ఉండాలి, వాళ్ళ మధ్యలో సంఘర్షణలు ఏంటి, ఆ సంఘర్షణలో నుంచి ఒక కుటుంబం ఎలా బయటపడుతుంది అనేది ప్రధానమైన కథాంశం అండి. ఇట్స్ వెరీ, అందుకే నాస్టాల్జిక్ అంటాను. మనకి చాలా కోణాల్లో మనకి దగ్గర అయ్యే కొన్ని సన్నివేశాలు చాలా న్యాచురల్గా ఉంటూ కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ని దాంట్లోకి, ఆ స్టైల్ని దాంట్లోకి ఇమిడ్స్ ఎలా ఉంటుందో అది జనతా గ్యారేజ్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఫ్యామిలీ వాల్యూస్ ఇవి కనబడుతూ ఉన్నాయి నాకు, మేజర్ ఎలిమెంట్. చూస్తే టైటిల్ జనతా గ్యారేజ్, ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. అవును. అంటే ఆ రిపేర్లు ఏంటి, ఏం చేయబోతున్నారు? అన్ని రిపేర్లు అండి. అన్ని అంటే మనుషుల జీవితాల్ని, మానవత్వాన్ని, చుట్టూ ఉండే నేచర్ని, బళ్ళని, మీ ఇంట్లో ఉండే మిక్సర్ గ్రైండర్ని, మీ ఇంట్లో ఉండే స్విచ్ బోర్డుల్ని. సో బేసిక్గా ఒక మనిషి జీవితాన్ని, మానవత్వాన్ని రిపేర్ చేసే గ్యారేజ్. సో జనతా గ్యారేజ్ ఇస్ ద హీరో ఆఫ్ అవర్ ఫిల్మ్. సో మేమందరం ఆ జనతా గ్యారేజ్ కింద బ్రతికే మనుషులు. సో జనతా గ్యారేజ్ అనేది ఈ సినిమా స్టార్, జనతా గ్యారేజ్ ఈ సినిమాలో లీడ్ హీరో. మేమందరం, అంటే జనతా గ్యారేజ్ ఒక చెట్టు అయితే మేమందరం వేర్లు, కొమ్మలు, ఆకులు, అలా అన్నమాట. సో జనతా గ్యారేజ్ అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది అయితే మీరు అందరూ అందులో ఎంప్లాయీస్, మెకానిక్స్ ఎంప్లాయీస్. ఓకే. సో మెయిన్గా జనతా గ్యారేజ్ ఎవరు స్థాపించారు? మోహన్ లాల్ గారు. సిచ్యువేషన్స్ని బట్టి స్థాపించిన వ్యవస్థాపకుడు ఆయన. ఓకే. సో మోహన్ లాల్ గారు అంటే ఆయన గురించి చెప్పాలంటే ఆ పేరుకి ఒక చరిత్ర ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, మోహన్ లాల్ గారితో ఒక యాక్టర్గా మాట్లాడితే నేను నిజంగా ఆయన్ని కించపరిచినట్టు ఉంటుంది. నా స్థాయి కూడా కాదు, నా వయసు కూడా కాదు, నా ఎక్స్పీరియన్స్ కూడా ఆయన గురించి మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్, వయసు, స్థాయి నాకు లేదు. ఒక నటుడు కంటే ఒక మనిషిగా ఆయనలోంచి చాలా నేర్చుకున్నాను ఈ ఫిల్మ్లో. థ్యాంక్స్ టు జనతా గ్యారేజ్ అండ్ శివ గారు అవకాశం నాకు దక్కింది. చాలా అరుదుగా మనం కలుస్తూ ఉంటాం అలాంటి వ్యక్తుల్ని. ఉన్నదాంతో సంతృప్తి పడిపోయే వ్యక్తి అయిన, ఎక్కువేదో కావాలి అంటే ఇప్పుడు ఒక చిన్న బల్ల, ఓ కుర్చీ చాలు, ఆనందంగా ఉంటారు ఆయన. ఆయన తినే భోజనంలో సంతృప్తి పడుతూ ఉంటారు ఆయన తాగే కాఫీలో సంతృప్తి ఉంటుంది. హీఈస్ అ వెరీ 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 హ్యాపీ మ్యాన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. హ్యాపీనెస్ అనేది మనం ఇంత కష్టపడేది, ఇంత తాపత్రయపడేది, ఇంత పాకులాడుకుంటూ వెళ్ళేది దేనికోసం? ఆనందం కోసం. ఆ ఆనందం ఆ మనిషిలో, ఐ నీడ్ ద కంప్లీట్ యాక్టర్ అని అంటారు, బట్ ఐ వుడ్ యాక్చువల్లీ సే హీఈస్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, హీఈస్ అ కంప్లీట్ మ్యాన్. అన్నీ అంత సంతృప్తి పడిపోవడం నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. అది నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఒక మనిషిగా ఎలా సంతృప్తి పడాలి మనకున్న దాంతో, ఆనందంగా ఎలా ఉండొచ్చు, ఏ టెన్షన్స్ ఉండవు ఆయనకి. హ్యాపీ, హీఈస్ వెరీ 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 హ్యాపీ. అది ఎక్కడ మొదలవుతుంది, ఎలా మొదలైందని అడిగితే సాటిస్ఫాక్షన్. ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వాలి, సంతృప్తి పడగలగాలి మనం. మనిషి అనేవాడు ఆశాజీవి. ఆశ అనేది తీసేస్తే పక్కకి హ్యాపీ. ఆశ కూడా పర్సనల్గా ఉండకూడదు. ఆశ సమాజం పట్ల, దేశం పట్ల, మానవత్వం పట్ల ఆశ ఉంటే బాగుంటుంది, టువర్డ్స్ హ్యూమానిటీ. అండ్ ఐ థింక్ మోహన్ లాల్ గారు is someone who belongs to that category. That's why he's very 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 happy.
అందుకే ఆయనతో ఒక్కసారి పని చేస్తే అనుభూతి చాలా కాలం మనతో ఉండిపోతుంది, మనం ట్రావెల్ అవుతాం ఆ అనుభూతితోనే. సో అంత అలా హీ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ యూ విత్ హిస్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అండ్ హ్యాపీనెస్. సో అలాంటి వాళ్ళు మీరు చెప్తూ ఉంటే ఆయన గురించి ఆయన ఒక్కరే ఉన్నారేమో అనిపిస్తుంది అలా. వెరీ ఫ్యూ పీపుల్ యూ కమ్ అక్రాస్ అండి, చాలా తక్కువ మంది. నేను చాలా అసలు నాకు ఐ థింక్ ఇట్ వాజ్ మోహన్ లాల్ గారు హూ ఐ కేమ్ అక్రాస్. బహుశా చాలామంది ఇంకో 2-3 చూసుంటారేమో, కొంతమంది 10 మందిని చూసుంటారేమో ఉన్నారు, బట్ నాకు ఈయనొక్కడనే చూడగలిగాను. ఓకే, సో చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఆనర్డ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్, అండ్ దట్స్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ శివ గారు అండ్ జనతా గారి స్క్రిప్ట్. శివ గారి స్క్రిప్ట్ మీకు 3 years బ్యాక్ చెప్పారట కదా, సో ఎందుకు కొంచెం డిలే అయింది ఇది? డిలే మామూలేదండి, నేను ఐ వాజ్ షూటింగ్ ఫర్ రభస 2 years బ్యాక్. సో అప్పుడు కథ చెప్పడం జరిగింది. ఈయన ఇట్ వాజ్ అబౌట్ టు స్టార్ట్ శ్రీమంతుడు అయిపోగానే వెంటనే ఇది మొదలుపెట్టాం. అండ్ జనతా గ్యారేజ్ చెప్పిన తర్వాతే బహుశా టెంపర్ అండ్ నానక ప్రేమతో ఓకే చేశానేమో. జనతా గ్యారేజ్ 3వ చిత్రంగా ఉంటుంది అని అలా జరిగిందేమో. ఈ చిత్రంకి వచ్చేసరికి మామూలుగా మీరు దెయ్యాలు భూతాలని నమ్ముతారా? కొంచెం మన అంటే ఏదో ఒక మనకి తెలియని పారానార్మల్ పవర్ ఒకటో లేదా శక్తి ఒకటో మన చుట్టూ వెళ్తూ ఉంటుందండి. జనతా గ్యారేజ్ అలాంటి శక్తి అండి. సో ఈ కథ శివ గారు రాయాలి అని జనతా గ్యారేజ్ కోరుకుంది, ఈ కథ ఆయన దర్శకత్వం చేయాలని జనతా గ్యారేజే కోరుకుంది. మోహన్ లాల్ గారు ఉండాలి ఇందులో, తారక్ ఉండాలి, సమాంత ఉండాలి, నిత్యా మెనన్ ఉండాలి, దేవిశ్రీ ప్రసాద్ ఉండాలి, తిరు ఉండాలి, మైత్రి మూవీస్ దీన్ని ప్రొడక్షన్ చేయాలని జనతా గ్యారేజ్ కోరుకుంది. సో ఇట్ ఈస్ నేను విన్నప్పుడు ఎంత షాక్కి గురయ్యాను. ఈరోజు సినిమా తీసిన తర్వాత కూడా అంతే ఆనందంకి గురవుతున్నాను. ఇట్స్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. మీరు ఒక మాట అన్నారు, టెంపర్తో ఒక ఇది చూశాను, దాని తర్వాత నాన్నకు ప్రేమతో ఇంకాస్త ఇంకొంచెం జనతా గ్యారేజ్ నా గమ్యం తెలిసిపోయింది అని అన్నారు. ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? కాన్ఫిడెన్స్ అంటే మనం చేసే ప్రయత్నాల్ని ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు, హర్షిస్తారు, ఆనందపడతారు, అదే మన కాన్ఫిడెన్స్కి దోహదపడుతుంది అనేది నా ఫీలింగ్. ఇన్స్పైట్ ఆఫ్ రిజల్ట్స్, మనం చేసేది సక్సెస్ఫుల్ రిజల్టా ఫెయిల్యూర్ రిజల్టా అనేది పక్కన పెట్టేస్తే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్ అండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క ప్రయత్నంలో 2 ట్రావెల్ అవుతూ ఉంటుంది, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. బట్ ఎంతమంది దాన్ని చూసి ఆనందిస్తారో, ఎంతమంది దాన్ని చూసి కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వగలుగుతారో దాన్ని బట్టే మన ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ అవ్వడమో మన ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వడమో జరుగుతుంది. సో అలా టెంపర్ని చూసి, నాన్నకు ప్రేమతో చూసి నాకు వచ్చిన కాన్ఫిడెన్స్, నాకు ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, శ్రేయోభిలాషులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్తో జనతా గ్యారేజ్ ఇంకొంచెం నా గమ్యానికి దగ్గరలో చేరుస్తుందనే నమ్మకం. దీన్ని కాన్ఫిడెన్స్ అనే దానికంటే ఏదో పదం అనాలండి, ఆ పదమే గుర్తు రావట్లేదు. బహుశా జనతా గ్యారేజ్ రిలీజ్ అయిపోయిన తర్వాత చెప్తాను ఆ పదం. అది గట్టి నమ్మకం అండి. ఓహో ఇది మనల్ని ఆనందపరుస్తుంది, ఇంకొంచెం ఆనందపరుస్తుంది నన్ను అనే ఒక గట్టి నమ్మకం అది. ప్రతి ఒక్కరి ప్రొఫెషన్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఖచ్చితంగా అందరం చూసే ఉన్నాం. కొంతమంది హీరోస్ దగ్గర అంటే ఓపెన్గా చెప్తున్నాను, ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడాలి అని అంటే కాస్త భయపడతాను. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు తన ఫెయిల్యూర్స్ తనే ఒప్పేసుకుంటాడు ఆన్ స్టేజ్, అందరి ముందు, వేల మంది. తప్పు లేదని ఫీలింగ్ అండి నాకు. అంటే అది ఎక్కడి నుంచి అలవడింది తెలియదండి. అది నేను అంటే మనం ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఓసారి తల్లిలో దెబ్బ వేస్తుంది, ఎందుకనంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. మాస్టర్ ఒక దెబ్బ కొడతారు తప్పు చేస్తేనే. సో మనం కొంచెం వయసు పెరిగిన తర్వాత దెబ్బ కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు. సో అది మనమే అర్థం చేసుకోవాలి. అప్పుడే మన చుట్టూ ఉండే వ్యక్తులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మనతో మనం గడపగలిగే క్షణాలు, మనలో ఒక అంతరాత్మ ఉంటుంది. ఎవరికైనా మనం ఎవరితోనైనా అబద్ధాలు ఆడొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ మనల్ని మనం మోసం చేసుకోవద్దు అనే ఒక థియరీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన అద్దంలో మన మొహాలు చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రపంచానికి మన మొహం మీదో మన బాడీ మీదో ఎన్ని దెబ్బలు ఉన్నా కూడా
నీకు నువ్వు నచ్చగలగాలి. నీకు నువ్వు నచ్చగలిగితేనే బయట ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది, బయట ప్రపంచం కూడా నిన్ను మెచ్చుకుంటుంది, బయట ప్రపంచాన్ని నిన్ను నచ్చేలా చేస్తుంది. నీ తప్పుని నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజు, అందుకే నీకు నువ్వు నచ్చాలి. నేను హిట్ కొట్టాను, నేను నా చిత్రాలు ఆడలేదు, ఆడకపోయినా ఆడింది అన్న ప్రతిసారి నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు బాధగా ఉండేది. ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు అని. అది మా అబ్బాయి పుట్టిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. బహుశా ఇట్ హ్యాస్ హెల్ప్ మీ అవుట్. ఎందుకనంటేనండి, మనం చిన్నపిల్లలుగా పుట్టినప్పుడు చాలా మనకి ఏమీ తెలియదు. మనం చాలా జెన్యున్గా ఉంటాం. ఎందుకు నవ్వుతున్నామో మనకి తెలియదు, ఎందుకు ఏడుస్తున్నామో మనకి తెలియదు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ప్రయత్నిస్తూ ఉంటారు, నేను అమ్మని, నేను నాన్నని అని చెప్పుకోవడానికి. బట్ అదంతా ఏమి మనకు అర్థం కాదు. లోకం అంతా బాగుంటుంది చూడడానికి, అంతా వింతగా ఉంటుంది, ప్రతిదీ కొత్తగా ఉంటుంది, ప్రతిదీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకనంటే చాలా జెన్యున్గా ఉంటాం కాబట్టి. వయసు పెరిగే కొద్దీ మనం నేర్చుకునే ప్రయత్నంలో మనం చాలా క్యాలిక్యులేటివ్ అయిపోతాం. నేను ఇలా మాట్లాడేప్పుడు ఇలా మాట్లాడితే బాగుంటుందేమో, అలా మాట్లాడకూడదేమో, ప్రతిదీ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అది ఎప్పుడైతే నాకు వెన్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ అభయ్, తెలియకుండా నాలో ఒక జెన్యున్ పర్సన్ బయటకు వచ్చాడు. ఒక తాపత్రయం నాకు, నేను తండ్రిని అని చెప్పుకోవాలి అని. రోజు వెళ్ళి నేను నాన్నని అనేవాడిని. అతనికి అర్థమయ్యేది కాదు. అంత జెన్యున్ సోల్ అది, అంత జెన్యున్ పవర్ అది మనకి ఎప్పుడు వెతుక్కుంటాం, ఎప్పుడు దొరుకుతుంది మనకి? వయసు పెరిగే కొద్దీ, వయసు రీత్యా మనకు అర్థం కాదు ఇంకా. అది నా పాత్రలో వెతుక్కోవడం మొదలుపెట్టాను. సర్వైవల్ ఇన్స్టింక్ట్, అప్పుడే జెన్యూనిటీ బయటకు వస్తుంది. ఇది నేను బతకాలి, నేను పోరాడి బతకాలి అనే ఒక జెన్యూన్ ఫీలింగ్ ఏదైతే వస్తుందో, అది ఓన్లీ మనకి తెలియని, మనం ఎప్పుడూ చూడని ఒక అనుభవంలోకి మనకి నెట్టేస్తేనే మనకు ఆ అనుభూతి వస్తుంది. సో బహుశా నాకు అలా మొదలయ్యి టెంపర్ అవ్వచ్చు, నాన్నకు ప్రేమతో అవ్వచ్చు, ఈరోజు జనతా గ్యారేజ్ అవ్వచ్చు. నాకు ఆ జెన్యున్ ఫీలింగ్ రావాలి అని అంటే నాకు తెలియని దాంట్లోకి నేను వెళ్ళగలగాలి. ఇక్కడ ఎలా బ్రతకాలిరా నేను? ఒక మనిషిని ఒక ఐలాండ్లోకి తోసేసి ఇక్కడ ఏమీ లేదు తినటానికి, ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి, లేదా అక్కడ ఏదో ఆ సముద్రంలో చేపలు ఉన్నాయి, తాగడానికి నీళ్లు ఉండవు, ఎలా బతకాలి అనే దగ్గర ఒక జెన్యూనిటీ బయటకు వస్తుంది. సో దాంట్లో నుంచి నా క్యారెక్టర్స్ అవ్వచ్చు, మనిషిగా నాలో జరిగిన మార్పు అవ్వచ్చు, అది బహుశా అదే దోహదపడిందని నేను అనుకుంటున్నాను. సో ఆ కసి, ఆ పోరాటం జనతా గ్యారేజ్ రూపంలో వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, సో కమింగ్ టు అగైన్ మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ గారు స్క్రీన్లో కనిపిస్తే ఆయన చేసే యాక్షన్ ముందు ఆయన యాక్షన్తోనే మిగతా నటుల్ని మింగేస్తారు. అలాంటిది ఆయనకి ధీటుగా నిలబడ్డారు. ట్రైలర్స్లో చూస్తూ ఉంటాయి, టీజర్స్లో చూస్తూ ఉంటాయి, మైండ్ బ్లోయింగ్. సో ఇలాంటివి వింటున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇదంతా మీ అభిమానం అనుకుంటా. మరి అంటే దాని గురించి ప్రయత్నం ఏమీ లేదండి. బట్ అదే చెప్తున్నాను కదండి, ఎప్పుడు కూడా ఏ నటుడు కూడా ఫలానా వ్యక్తి నన్ను మింగేస్తాడేమో, లేదా ఫలానా వ్యక్తి నన్ను డామినేట్ చేసేస్తాడో అని ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండకూడదండి. అది లేకుండా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. స్పెషలీ జనతా గ్యారేజ్కి వచ్చేసరికి ఎవరి పాత్రలో వాళ్ళకి ఎక్సెల్ అయ్యే ఆపర్చునిటీ డైరెక్టర్ క్రియేట్ చేయగలిగారు కథలో. ఇంకప్పుడు భయమే ఉంటుందండి. ఆయన పాత్రలోకి నేను వెళ్ళి ఆయన్ని డామినేట్ చేసేది లేదు, నా పాత్రలోకి ఆయన వచ్చి డామినేట్ చేసేది లేదు. సినిమాలో ఆయన నాకంటే సీనియర్, సో అదే నాకంటే పర్సనల్ లైఫ్లో కూడా నాకంటే సీనియర్ ఆయన. ఇంకప్పుడు పోటీతత్వం ఎందుకు ఉంటుందండి? మ్యూచువల్ అడ్మిరేషన్. ఆయన్ని చూడగానే నాకు అడ్మైరింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, నన్ను చూడగానే ఆయనకు ఒక చిన్న అదే ఫీలింగ్ వస్తుంది. ఇంకా అప్పుడు అలా ఉన్నప్పుడు ఒకరిని దాటి నటించాలని ఎప్పుడు అనుకోలేదండి, నేను అనుకోలేదు, ఆయన అయితే నా గురించి అసలు అనుకోవాల్సిన అవసరం దాటి వెళ్తున్నారు అంటే ధీటుగా ఉన్నారు, అంటే అలా నిలబడగా, అంటే ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి ప్రాబబ్లీ అలా మీకు అనిపిస్తుంది. రెండోది మీకు అభిమానం కాబట్టి కొంచెం అనిపించవచ్చు. ఓకే, సో కమింగ్ టు యువర్ సమంత, సో ఫోర్త్ టైం. అవునండి. సో ఎలా ఉంది తనతో జర్నీ? సమంతతో ఇట్స్ ఆల్వేస్ బీన్ ద సేమ్. తను
4 చిత్రాలు అవ్వచ్చు. బట్ ఈ చిత్రంకి ఏంటంటే మేము ఇద్దరం చాలాసార్లు అనుకున్నాం, 3 చిత్రాలు చేసాము, ఒకటి బాగానే ఆడింది, ఇంకో 2 సరిగ్గా ఆడలేదు ఈ కాంబినేషన్లో, బయట అందరూ అదే అనుకుంటున్నారేమో, ఏదో చేసి ఈ కాంబినేషన్ బాగా ఆడాలని కోరుకున్నాం ఇద్దరం బాగా. సో మా ఇద్దరి కోరిక నిజమవుతుందేమో అని అనుకుంటున్నాను. మీతో డాన్స్ చేయడం చాలా కష్టం అని చాలా ఓపెన్గా చెప్పేసింది. అండ్ అంత ఎనర్జెటిక్ హీరో నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు అని కూడా బోల్డ్గా చెప్పేసింది. సో వాట్ డు యు సే? తెలీదండి అది. బట్ నాకు ఐ డోంట్ నో, అంటే డాన్సుల విషయం ఇదంతా తెలియదు కానీ, బట్ నేను అదే అంటాను కదా, మై ఎనర్జీ ఈజ్ వెరీ, ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్. ఆ పాజిటివిటీలోంచే వస్తుంది బయటికి. ఐ వాంట్ బి, నాకు డల్గా ఒక దగ్గర కూర్చుంటే నచ్చదు. అండ్ ప్రిసైస్లీ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ విత్ సమాంత, మాకేంటంటే వెన్ వీ స్టార్టెడ్ బృందావనం, తను కూడా షీ వాజ్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ. అప్పుడే తను ఏమై చేసావే చిత్రం విడుదల అయిందో ఇంకా అవ్వలేదు, అప్పుడే తను మొదలైంది తన కెరియర్. సో నాకు బృందావనం దగ్గర నుంచి ఒక కొత్త రకమైనటువంటి సినిమాలు చేసే అవకాశం దొరికింది అప్పుడు. అండ్ వి స్టార్టెడ్ ఆఫ్ లైక్ దాట్. అండ్ డౌన్ ద లైన్ ఇన్నేళ్ళైనా కూడా వివ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్. షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ జనతా గ్యారేజ్లో కూడా చాలా 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 ఇంటెన్స్గా పర్ఫామ్ చేసింది ఆ అమ్మాయి. నిత్యా మేనన్ గారి గురించి అసలు ఏం చెప్పని కూడా తెలియట్లేదు, బికాజ్ షీ సచ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. ది ఫస్ట్ డే వెన్ ఫస్ట్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఐ టోల్డ్ హర్, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్. అండ్ సీన్ వెళ్ళక ముందు అది చెప్తే బాగుంటుందని అనుకున్నాను. అంటే నేను ఆపుకోలేను, నాకు వాట్ ఐ ఫీల్ అబౌట్ అ పర్సన్, ఐ వాంట్ టు టెల్ దెమ్ ఇమీడియట్లీ. అండ్ షీఈస్ బీన్ అమేజింగ్ అండి. అండ్ నిత్యా మేనన్ గారు తను ఇదివరకు చేసిన సినిమాల్లో ఎక్కడ తగ్గిపోకుండా, తనకంటూ ఆవిడ కూడా స్వతహాగా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళెక్కడా ఇదవ్వకుండా, అండ్ షీఈస్ డన్ అన్ ఈక్వలీ ఇంపార్టెంట్ రోల్. బోత్ ద హీరోయిన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ చాలా, అంటే మామూలు ఎలా ఉంటుందంటే కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్ ఉన్నారంటే ఒక హీరోయిన్కి కొంచెం ఎక్కువ పాత్ర వచ్చి ఒక హీరోయిన్కి కొంచెం తక్కువ పాత్ర రావడం జరుగుతుంది. బట్ ప్రిసైస్లీ వెన్ ఇట్ కమ్స్ టు జనతా గ్యారేజ్, ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా స్ట్రాంగ్ పాత్రని క్రియేట్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు. అండ్ I'm very happy to have been worked with Samantha and Nitya Menon for this. సో నిత్య మేనన్ మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. అంటే ఒక సీన్లో నేను ఎలా కనిపిస్తున్నాను సంథింగ్ ఏదో చెప్తూ ఉంటే, మీరు ఎలా ఉన్నా బాగుంటారండి, ఎలా కనిపించినా బాగుంటారు అని అనేసారు. నాకు అంటే మరి కాంప్లిమెంట్ అని చెప్పి. అవునండి. అండ్ ఆవిడ ఎలా ఉన్నా బాగుంటారు అని ఫీలింగ్ నాకు. సో ఎందుకంటే ఎలా ఉన్నా బాగుంటారు మీరు. చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు ఇది. అయ్యో, థ్యాంక్ యూ. ఓకే. సో జనతా గ్యారేజ్ అన్ని రిపేర్లు చేయబడును, ఆల్ కైండ్స్ ఆఫ్ రిపేర్స్ అని చెప్పారు. ఎవరెవరు చేస్తూ ఉన్నారు ఈ రిపేర్లు అండ్ మీతో పాటు? అది మీరు పాట వింటే ఒక్కళ్ళు కాదు 7 అని ఉంటుంది. సో మొత్తం 7. ఆ 7 ఎలా ఏంటి, వీళ్ళందరి మధ్యలో అనుబంధం ఏంటి, అది మీరు మూవీలో చూస్తేనే బాగుంటుంది. మీకు వ్యవస్థాపకుల గురించి చెప్పాను. తర్వాత ఆ 7 హీరో ఎంటర్ అవుతాడని మీకే తెలుసు. సో ఇంకా మీరు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎలా చేస్తారు వాళ్ళందరి మధ్యలో ఇంకో 2 రోజులు ఆగితే మీకు మీ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికిపోతుంది. ఆ సస్పెన్స్ కంటిన్యూ అవ్వాలి కూడా. ఓకే, మన కాజల్ గురించి కూడా మనం మాట్లాడుకొని తీరాలి. అవును, స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు దీనిలో. సో దాని గురించి కాజల్ అగైన్ పక్కా లోకల్ అంటున్నారు తను. అవును, ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ చాలా కొంచెం తను ఇప్పటిదాకా ఇలాంటి మాస్ నెంబర్ కానీ ఐటమ్ నెంబర్ కానీ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఆ పాట కూడా. డైరెక్టర్ గారు టుక్ పర్సనల్ స్పెషల్ కేర్, సెట్ ఎలా ఉండాలి అండ్ తిరుగారు కూడా దాన్ని బ్యూటిఫుల్గా లైట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కాజల్ హెస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ సాంగ్. ఓకే, డిఎస్పి అంటే అంత ఎఫర్ట్ పెట్టి కేవలం ఎన్టీఆర్కే చేస్తారా అనిపిస్తుంది కొన్ని సాంగ్స్ వింటే. డిఎస్పి ఈజ్ అన్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆయన గురించి కొత్తగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అండ్ హిజ్ ఎఫర్ట్ టువర్డ్స్ హిస్ ఫిల్మ్ ఇస్ అమేజింగ్. ఆయన ఏ చిత్రం చేసినా కూడా చాలా కసితో, చాలా హార్డ్ వర్క్, తన ఎఫర్ట్స్ అన్నీ తను అందులో పెట్టేస్తాడు. స్పెషలీ నాకు తెలిసి శివగారితో తనకుండే రిలేషన్షిప్ వాళ్ళు అనుకుంటాను. శివగారితో చేసిన జనతా గ్యారేజ్తో సహా 3 చిత్రాలు కూడా చాలా కొత్త రకమైనటువంటి పాటలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. స్పెషలీ జనతా గ్యారేజ్కి వచ్చేసరికి అంటే కథ ఉంది కాబట్టి, క్యారెక్టరైజేషన్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి
ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టారు ఆయన. మీరు మామూలుగా పాటలు చూసినైతే ఇట్ కుడ్ బి ప్రణామం, ఇట్ కుడ్ బి రాక్ ఆన్ బ్రో, లేదా మీరు ఆ చిన్న బిట్ సాంగ్ అవ్వచ్చు, జనతా గ్యారేజ్ టైటిల్ సాంగ్ అవ్వచ్చు, చాలా స్పెషల్ కేర్ తీసుకొని అందులో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, ఆ ట్యూన్ జనరేషన్ కానివ్వండి, సినిమా కథలో నుంచే దాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఆయనకి తోడుగా రామజోగ శాస్త్రి గారు. నాకు ఎప్పుడైతే పాటలు విన్నానో నాకు రామజోగ శాస్త్రి గారు అసలు ఇంకో మెట్టు వెళ్ళిపోయారా, అసలు ఏంటిది ఇలాంటి మాటలు రాయడం ఏంటి. ఇంకా చాలా అరుదుగా మనం వింటూ ఉంటాం, నువ్వెంత నేనెంత రవ్వంత. అంటే సృష్టికి పోల్చుకుంటే సృష్టి ముందు ఎంత మనం జస్ట్ స్మాల్ పార్టికల్స్, మనం అసలు సరిపోం కూడా, అంత చిన్న ఎలిమెంట్స్ మనం సృష్టితో పోల్చుకుంటే. సో అలాంటి పాటలు ఆయన జనరేట్ చేశారు కాబట్టి అలాంటి పాటలు రామజోగ శాస్త్రి గారు రాయగలిగారు. అండ్ డైరెక్టర్ గారికి శివాకి ఆయనకు ఉండే రిలేషన్షిప్ అలా ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి పాటలు జనరేట్ చేయగలిగారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, ఐ సీన్ శివ గోయింగ్ ఎవ్రీ డే ఆయన దగ్గరికి. ఏంటి రోజు వెళ్తానంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు ఇద్దరు కూర్చోవడం, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని చూడడం, మళ్ళీ పొద్దునే ఆనందంగా శివ వెనక్కి తిరిగి రావడం. దాట్స్ ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దేవి హ్యాస్ పుట్ ఇన్ టు జనతా గ్యారేజ్. ఓకే, మీరు అన్నట్టుగా రామ్ జోగయ్య గారు కదా ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక మెట్ట ఎక్కబోతున్నారేమో అనిపిస్తుంది. అవునండి, అదే చెప్పాను కదండి, ఇట్స్ ఆ స్కోప్ని క్రియేట్ చేయగలిగారు. మా అందరికి కూడా మామ డిపార్ట్మెంట్స్లో ఎక్సెల్ అయ్యే అవకాశాన్ని ఈ కథ కల్పించింది. సో అందుకే ఎప్పుడు జనతా గ్యారేజ్తో పోల్చుకుంటే, కథతో ఆ జనతా గ్యారేజ్తో పోల్చుకుంటే మేము అందరం చాలా చిన్న వ్యక్తులు. జనతా గ్యారేజ్ కథ చాలా పెద్దది. ఓకే, అదే ముఖ్యమైనది కూడా. సో మళ్ళీ జనతా గ్యారేజ్ గురించి మాట్లాడదాం. ఒక చిన్న పాజ్ పెట్టి వకంత వంశీ గారితో మూవీ అని చెప్పారు, అది ఏ కైండ్ ఆఫ్ మూవీ, ఏం చేయబోతున్నారు? అది కొంచెం టైం తీసుకొని చెప్తాను మీకు, నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో చెప్తాను తప్పకుండా. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ మూవీ యాజ్ వెల్. కొంచెం అదే చెప్పాను కదండి, ఒక చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంటే కొత్తగా చేద్దాము అనే ప్రయత్నాలు మొదలవుతాయని. సో జనతా గ్యారేజ్ తర్వాతే కాన్ఫిడెన్స్ వచ్చింది అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని. సో అది డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సమంత, సో 4th టైం. అవునండి. సో ఎలా ఉంది తనతో జర్నీ? సమంతతో ఇట్స్ ఆల్వేస్ బీన్ ద సేమ్. తను 4 చిత్రాలు అవ్వచ్చు, బట్ ఈ చిత్రంకి ఏంటంటే మేము ఇద్దరం చాలాసార్లు అనుకున్నాం, 3 చిత్రాలు చేసాము, ఒకటి బాగానే ఆడింది, ఇంకో 2 సరిగ్గా ఆడలేదు ఈ కాంబినేషన్లో, బయట అందరు అదే అనుకుంటున్నారేమో, ఏదో చేసి ఈ కాంబినేషన్ బాగా ఆడాలని కోరుకున్నాం ఇద్దరం బాగా. సో మా ఇద్దరి కోరిక నిజమవుతుందేమో అని అనుకుంటున్నాను. మీతో డాన్స్ చేయడం చాలా కష్టం అని చాలా ఓపెన్గా చెప్పేసింది. అండ్ అంత ఎనర్జెటిక్ హీరో నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు అని కూడా బోల్డ్గా చెప్పేసింది. సో వాట్ డు యు సే? తెలీదండి అది, బట్ నాకు ఐ డోంట్ నో, అంటే డాన్సుల విషయం ఇదంతా తెలియదు కానీ, బట్ నేను అదే అంటాను కదా, మా ఎనర్జీ ఈజ్ వెరీ, ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్. ఆ పాజిటివిటీలోంచే వస్తుంది బయటికి. ఐ వాంట్ బి, నాకు డల్గా ఒక దగ్గర కూర్చుంటే నచ్చదు. అండ్ ప్రిసైస్లీ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ విత్ సమంత, మాకేంటంటే వెన్ వీ స్టార్టెడ్ బృందావనం, తను కూడా షీ వాజ్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ. అప్పుడే తను ఏమై చేసావే చిత్రం విడుదల అయిందో ఇంకా అవ్వలేదు, అప్పుడే తను మొదలైంది తన కెరియర్. సో నాకు బృందావనం దగ్గర నుంచి ఒక కొత్త రకమైనటువంటి సినిమాలు చేసే అవకాశం దొరికింది అప్పుడు. అండ్ వి స్టార్టెడ్ ఆఫ్ లైక్ దాట్. అండ్ డౌన్ ద లైన్ ఇన్నేళ్ళైనా కూడా వివ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్. షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ జనతా గ్యారేజ్లో కూడా చాలా 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 ఇంటెన్స్గా పర్ఫామ్ చేసింది ఆ అమ్మాయి. నిత్యా మేనన్ గారి గురించి అసలు ఏం చెప్పని కూడా తెలియట్లేదు, బికాజ్ షీ సచ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. ద ఫస్ట్ డే షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఐ టోల్డ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్. అండ్ సీన్ వెళ్ళక ముందు అది చెప్తే బాగుంటుందని అనుకున్నాను. అంటే నేను ఆపుకోలేను, నాకు వాట్ ఐ ఫీల్ అబౌట్ అ పర్సన్, ఐ వాంట్ టు టెల్ దెమ్ ఇమీడియట్లీ. అండ్ షీఈస్ బీన్ అమేజింగ్ అండి. అండ్ నిత్యా మేనన్ గారు తను ఇదివరకు చేసిన సినిమాల్లో ఎక్కడ తగ్గిపోకుండా, తనకంటూ ఆవిడ కూడా స్వతహాగా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడా ఇదవ్వకుండా, అండ్ షీఈస్ డన్ అన్ ఈక్వలీ ఇంపార్టెంట్ రోల్. బోత్ ద హీరోయిన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ చాలా, అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్ ఉన్నారంటే ఒక హీరోయిన్కి కొంచెం ఎక్కువ పాత్ర వచ్చి ఒక హీరోయిన్కి కొంచెం తక్కువ పాత్ర రావడం జరుగుతుంది. బట్ ప్రిసైస్లీ వెన్ ఇట్ కమ్స్ టు జనతా గ్యారేజ్, ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా స్ట్రాంగ్ పాత్రని క్రియేట్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు. అండ్
I'm very happy to have been worked with Samantha and Nitya Menon for this. సో నిత్య మీనన్ మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. అంటే ఒక సీన్లో నేను ఎలా కనిపిస్తున్నాను సంథింగ్ ఏదో చెప్తూ ఉంటే మీరు ఎలా ఉన్నా బాగుంటారండి, ఎలా కనిపించినా బాగుంటారు అని అనేసారు. నాకు అంటే మరి కాంప్లిమెంట్ అని చెప్పి. అవునండి. అండ్ ఆవిడ ఎలా ఉన్నా బాగుంటారు అని ఫీలింగ్ నాకు. సో చెప్పండి ఎలా ఉన్నా బాగుంటారు మీరు. చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు ఇది. అయ్యో థ్యాంక్ యూ. ఓకే. సో జనతా గ్యారేజ్ అన్ని రిపేర్లు చేయబడును, ఆల్ కైండ్స్ ఆఫ్ రిపేర్స్ అని చెప్పారు. ఎవరెవరు చేస్తూ ఉన్నారు ఈ రిపేర్లు అండ్ మీతో పాటు? అది మీరు పాట వింటే ఒక్కళ్ళు కాదు 7 అని ఉంటుంది. సో మొత్తం 7. ఆ 7 ఎలా ఏంటి వీళ్ళందరి మధ్యలో అనుబంధం ఏంటి అది మీరు మూవీలో చూస్తేనే బాగుంటుంది. మీకు వ్యవస్థాపకుల గురించి చెప్పాను. తర్వాత ఆ 7 హీరో ఎంటర్ అవుతాడని మీకే తెలుసు. సో ఇంకా మీరు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎలా చేస్తారు వాళ్ళందరి మధ్యలో ఇంకో 2 రోజులు అయితే మీకు మీ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికిపోతుంది. ఆ సస్పెన్స్ కంటిన్యూ అవ్వాలి కూడా. ఓకే. మరి కాజల్ గురించి కూడా మనం మాట్లాడుకొని తీరాలి. అవును. స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు దీనిలో. సో దాని గురించి కాజల్ అగైన్ పక్కా లోకల్ అంటున్నారు తను. అవును. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ చాలా కొంచెం తను ఇప్పటిదాకా ఇలాంటి మాస్ నెంబర్ కానీ ఐటమ్ నెంబర్ కానీ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఆ పాట కూడా. డైరెక్టర్ గారు టుక్ పర్సనల్ స్పెషల్ కేర్ సెట్ ఎలా ఉండాలి అండ్ తిరు గారు కూడా దాన్ని బ్యూటిఫుల్గా లైట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కాజల్ హెస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ సాంగ్. ఓకే. డిఎస్పి అంటే అంత ఎఫర్ట్ పెట్టి కేవలం ఎన్టీఆర్కే చేస్తారా అనిపిస్తుంది కొన్ని సాంగ్స్ వింటే. డిఎస్పి ఈజ్ అన్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆయన గురించి కొత్తగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అండ్ హిజ్ ఎఫర్ట్ టువర్డ్స్ హిస్ ఫిల్మ్ ఇస్ అమేజింగ్. ఆయన ఏ చిత్రం చేసినా కూడా చాలా కసితో చాలా హార్డ్ వర్క్ తన ఎఫర్ట్స్ అన్నీ తను అందులో పెట్టేస్తాడు. స్పెషలీ నాకు తెలిసి శివగారితో తనకుండే రిలేషన్షిప్ వాళ్ళు అనుకుంటాను. ఆల్ శివగారితో చేసిన జనతా గ్యారేజ్తో సహా 3 చిత్రాలు కూడా చాలా కొత్త రకమైనటువంటి పాటలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. స్పెషలీ జనతా గ్యారేజ్కి వచ్చేసరికంటే కథ ఉంది కాబట్టి, క్యారెక్టరైజేషన్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టారు ఆయన. మీరు మామూలుగా పాటలు చూసినైతే ఇట్ కుడ్ బి ప్రణామం, ఇట్ కుడ్ బి రాక్ ఆన్ బ్రో, లేదా మీరు ఆ చిన్న బిట్ సాంగ్ అవ్వచ్చు, జనతా గ్యారేజ్ టైటిల్ సాంగ్ అవ్వచ్చు, చాలా స్పెషల్ కేర్ తీసుకొని అందులో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, ఆ ట్యూన్ జనరేషన్ కానివ్వండి, సినిమా కథలో నుంచే దాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఆయనకి తోడుగా రామజోగ శాస్త్రి గారు. నాకు ఎప్పుడైతే పాటలు విన్నానో నాకు రామజోగ శాస్త్రి గారు అసలు ఇంకో మెట్టు వెళ్ళిపోయారా, అసలు ఏంటిది ఇలాంటి మాటలు రాయడం ఏంటి. ఇంకా చాలా అరుదుగా మనం వింటూ ఉంటాం, నువ్వెంత నేనెంత రవ్వంత. అంటే సృష్టికి పోల్చుకుంటే సృష్టి ముందు ఎంత మనం జస్ట్ స్మాల్ పార్టికల్స్, మనం అసలు సరిపోం కూడా, అంత చిన్న ఎలిమెంట్స్ మనం సృష్టితో పోల్చుకుంటే. సో అలాంటి పాటలు ఆయన జనరేట్ చేశారు కాబట్టి అలాంటి పాటలు రామజోగ శాస్త్రి గారు రాయగలిగారు. అండ్ డైరెక్టర్ గారికి శివాకి ఆయనకు ఉండే రిలేషన్షిప్ అలా ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి పాటలు జనరేట్ చేయగలిగారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, ఐ సీన్ శివ గోయింగ్ ఎవ్రీ డే ఆయన దగ్గరికి. ఏంటి రోజు వెళ్తారంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు ఇద్దరు కూర్చోవడం, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని చూడడం, మళ్ళీ పొద్దునే ఆనందంగా శివ వెనక్కి తిరిగి రావడం. దాట్స్ ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దేవి హ్యాస్ పుట్ ఇన్ టు జనతా గ్యారేజ్. ఓకే. మీరు అన్నట్టుగా రామ్ జోగయ్య గారు కదా ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక మెట్టు ఎక్కబోతున్నారేమో. అవునండి, అదే చెప్పాను కదండి. ఇట్స్ ఆ స్కోప్ని క్రియేట్ చేయగలిగారు. మా అందరికి కూడా మామా డిపార్ట్మెంట్స్లో ఎక్సెల్ అయ్యే అవకాశాన్ని ఈ కథ కల్పించింది. సో అందుకే ఎప్పుడు జనతా గ్యారేజ్తో పోల్చుకుంటే, కథతో ఆ జనతా గ్యారేజ్తో పోల్చుకుంటే మేము అందరం చాలా చిన్న వ్యక్తులు. జనతా గ్యారేజ్ కథ చాలా పెద్దది. ఓకే, అదే ముఖ్యమైనది కూడా. సో మళ్ళీ జనతా గ్యారేజ్ గురించి మాట్లాడదాం. ఒక చిన్న పాజ్ పెట్టి వక్కంత వంశీ గారితో మూవీ అని చెప్పారు. అది ఏ కైండ్ ఆఫ్ మూవీ, ఏం చేయబోతున్నారు? అది కొంచెం టైం తీసుకొని చెప్తాను మీకు, నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో చెప్తాను తప్పకుండా. బట్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ స్పెషల్ మూవీ యాజ్ వెల్. కొంచెం అదే చెప్పాను కదండి, ఒక చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కొత్తగా చేద్దాము అనే ప్రయత్నాలు మొదలవుతాయని. సో జనతా గ్యారేజ్ తర్వాతే కాన్ఫిడెన్స్ వచ్చింది అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని. సో అది డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.